వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అచ్యుతాపురం సెజ్లో పేలిన రియాక్టర్, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన హోంమంత్రి అనిత. సమస్యకు శాశ్వత పరిష్కారం చేయండి, అధికారులకు 2 చేతులెత్తి జోడిస్తున్న రామ్నగర్ ప్రజలు. బిల్లెహాల్ గ్రామంలో ఘనంగా పీర్ల పండుగ సంబరాలు. మహిపాల్ రెడ్డి పార్టీని వీడినా నష్టం లేదు, మాజీ మంత్రి హరీష్ రావు. వృద్ధిరాలి హత్య కేసులో నిందితుడు అరెస్ట్. విజయసాయిరెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్. రిజర్వేషన్లపై బంగ్లాదేశ్లో ఉద్రిక్తత, 6 మృతి. భారీగా పెరిగిన బంగారం ధరలు. ర్యాంకింగ్స్ దూసుకొచ్చిన టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి. అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం జరిగింది. వసంత కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కార్మికుడిని అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. కొత్తగూడెం చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రామ్నగర్ లో ఉన్న టీఎన్జీఓస్ భవనం నిర్మించకపోతే కనీసం పునాదుల గుంతలైన తాత్కాలికంగా పూడ్చాలని స్థానికంగా ఉన్న ప్రజలు కోరుతున్నారు. పాములు, దోమలు, విషపురుగులు బాధల నుండి మమ్మల్ని రక్షింపజేయండి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకి, గత జిల్లా కలెక్టర్ కు, సంబంధిత గ్రామ పంచాయతీకి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని వాపోయారు. నమస్కారం అండి. మేమందరం చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ పంచాయతీ రామ్నగర్ నివాసులం. ఇది రామ్నగర్. ఇక్కడ 70 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉంటా ఉన్నాం. మా తాతల కాలం నుంచి మీకు కనబడుతున్నటువంటి స్థలం గతంలో సింగరేణి క్వార్టర్స్, సి టైప్ క్వార్టర్స్ ఉండేవి. సి టైప్ క్వార్టర్స్ పడవబడ్డ తర్వాత ఈ స్థలాన్ని టీఎన్జీఓ వారు దరఖాస్తు చేస్తే అప్పుడు ప్రభుత్వము, అప్పుడు అనుదీప్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు వారికి కేటాయించడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. సంతోషం. మేము కూడా మా ప్రాంతంలో ఒక భవనం వస్తుందంటే అభివృద్ధి అయిద్దని మేము కూడా సంతోషించాం. మేము కూడా సహకరించాం, మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ. కానీ ఆ రోజు తెలంగాణ నాన్ గెస్ట్ అధికారుల సంఘం అనే పేరుతోటి వారు శంకుస్థాపన చేసి హడావుడిగా కట్టి ఒక కాంట్రాక్టర్ పిలిపించి గుంటలు తవ్వించి ప్రారంభోత్సవం ఘనంగా చేశారు. కానీ పని మాత్రం కావట్లేదు. కేవలం ఇట్లా ఈ రకంగా పిల్లర్ రేసి వదిలేశారు. పెద్ద గుంటలు పెట్టారు. దీని ద్వారా వర్షాకాలం వస్తే ముఖ్యంగా నీరు నిల్వ ఉండి దోమల నిలయంగా మారి మా చుట్టుపక్కల ఏ ఇల్లు మీరు ఎంక్వైరీ చేసుకోండి, ప్రతి ఇంట్లో విషజ్వరాల బాధితులు ఉన్నారు. ఇప్పుడే ఎట్లా ఉందంటే ఇంకా 2 నెలల్లో భారీ వర్షాలు వస్తే మా పరిస్థితి ఏమిటి? మురుగు వాసనతోటి చచ్చిపోయిన ప్రతిది ఇక్కడే పడతా ఉన్నాయి. దోమలందరికీ కేంద్రంగా మారింది మా ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న 100 ఇళ్లకి ఇది దోమల కేంద్రంగా మారింది. మేము అసలు ఇంట్లోకెళ్ళి 6 దారి తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితి. దీని మీద మేము ఎన్నోసార్లు అధికారుల దృష్టికి పట్టుకుపోయాం. స్థానికంగా ఉన్నటువంటి ఎవరికి చెప్పాలా, బాధ్యత గల వారికి వాళ్ళకి చెప్పాం. ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేరు. ఏమనంటే టీఎన్జీఓ అసోసియేషన్ దగ్గర ఫండ్స్ లేవు, అందుగురించి వాళ్ళు కడతలేరు. ఫండ్స్ ఉన్నప్పుడు ఎందుకు ప్రారంభించాలా? గుంట తీసి ఎందుకు మా జనం మధ్యలో ఇబ్బంది పెట్టాలా? ఫండ్స్ ఉన్నప్పుడే ప్రారంభించుకుంటే అయిపోయింది కదా. కాబట్టి మీ ద్వారా, మీ మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే కడితే దాన్ని పూర్తిస్థాయి నిర్మాణ కార్యక్రమాలను చేయండి. లేకపోతే ఈ దోమలు కానీ నీళ్లు నిల్వ ఉండకుండా దీనికైనా పరిష్కార మార్గం చూపెట్టండి. కర్నూలు జిల్లా హలహర్బి మండలంలో బిల్లెహాల్ గ్రామంలో పీర్ల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఊర్లో ప్రతి ఒక్కరు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ వీడితే పార్టీకి నష్టం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో బుధవారం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మహిపాల్ రెడ్డిని 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించిన పార్టీకి ద్రోహం చేసేందుకు మనసెలా వచ్చిందని హరీష్ రావు ప్రశ్నించారు. నాయకులు వెళ్లినా కార్యకర్తలు మాత్రం పార్టీ వెన్నంటే ఉండాలని చెప్పారు. పొద్దుటూరు స్థానిక నేతాజీ నగర్ 3వ లైన్ లో నివాసం ఉంటున్న గడ్డమీది బాలనగమ్మ హత్యోదంతం పట్టణంలో సోమవారం సంచలనం సృష్టించింది. ఈ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం డీఎస్పీ మురళీధర్ విలేకరులతో మాట్లాడుతూ మృతురాల భర్త గడ్డమీది రామయ్య ఫిర్యాదు మేరకు నిందితుడు జయచంద్రుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. కుటుంబ కలహాలు, మనస్పర్ధల నేపథ్యంలోనే హత్య గురైనట్లు డీఎస్పీ తెలిపారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are
routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Ruma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అలియాస్ వీసారెడ్డి జర్నలిస్టులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఖండిస్తూ పి గన్నవరం 3 రోడ్ జంక్షన్ లో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అందులో విజయసాయిరెడ్డి మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. తక్షణమే మీడియా యాజమానానికి ప్రతినిధులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి శేఖర్, చోడపల్లి చిన్ని, వేండ్ర శ్రీనివాస్, చైతన్య, జి ఏడుకొండలు, పుచ్చకాయల అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇంచేదంటే మీడియా పరంగా ఎవరు ఏ సమస్య వెలుబుచ్చినా సరే మీడియా మాధ్యమాల్లో ప్రసారం చేసే బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు. అది మనం ఏదన్నా అది విషయం కాదు అనుకున్నప్పుడు దానికి అది కాదు అని వివరణ ఇచ్చే విధంగా ఉండాలి తప్పించి మీడియా యాజమాన్యాల వ్యక్తులందరినీ కూడా ఆడు గీడు అనే విధంగా, అలాగే మీడియా సోదరులందరినీ కూడా విమర్శించే విధంగా పరుష పదజాలంతో అతను చేసిన వ్యాఖ్యలైతే మాత్రం మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎంచేతంటే మీడియా అనేది ఏదైనా మంచైనా చెడైనా ప్రజల నుంచి వచ్చే విషయాన్ని నలుగురికి చేసే విధంగా తెలియజేపరిచే విధంగా ఉంటుంది. ఆ యొక్క విషయాల్లో మన మీద ఒక నింద వచ్చినప్పుడు ఆ నింద నేను చేయలేదు అని రుజువు చేసుకునే విధంగా ఆయన మాట్లాడడానికి బోల్డ్ అవకాశం ఉంది. అటువంటి విధంగా మానేసి మీడియా యాజమాన్యాలని వాళ్ళ వ్యక్తుల్ని వాళ్ళ పేర్లు పెట్టి ఆడు వీడు అనే స్థాయికి మాట్లాడటం చాలా దిగజారుడు రాజకీయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క వ్యాఖ్యల్ని విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ జనసేన తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ కానుంది. పవన్ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ 2012 మే 11న విడుదలై సక్సెస్ సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లపై ఘర్షణలు చెలరేగి 6 మృతి చెందారు. పీఎం హసీనా నిరసనకారులతో చర్చలకు నిరాకరించడం, వ్యతిరేకులను రజాకారులుగా ఆమె పేర్కొనడం వివాదాస్పదమైంది. అధికార పార్టీ అవామీ లీగ్ స్టూడెంట్ వింగ్ తో విద్యార్థులు ఘర్షణకు దిగారు. స్వాతంత్ర యోధుల కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% కోటా ఇవ్వడం ఈ నిరసనకు కారణం. తాజా పరిస్థితులతో యూనివర్సిటీ కాలేజీలు నిరవధికంగా మూతపడ్డాయి. కొద్ది రోజులుగా నిలకడగా ఉన్న పసిడి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములకు 980 పెరిగి 75,000కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 900 పెరిగి 68,750కి నమోదైంది. అటు కేజీ వెండి ధర 1000కి పెరిగి 96,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. ఐసీసీ విడుదల చేసిన T20 ర్యాంకింగ్స్ టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ దూసుకొచ్చారు. 4 స్థానాలు మెరుగుపరుచుకుని 743 పాయింట్లతో 6వ స్థానానికి చేరుకున్నారు. ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. టాప్ 5లో సూర్య, ఫిల్సాల్ట్, బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్ ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ 8వ స్థానానికి చేరారు. T20 బౌలర్ ర్యాంకింగ్స్ అన్రిచ్ నోర్జే టాప్ లో ఉన్నారు. బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అచ్యుతాపురం సెజ్ లో పేలిన రియాక్టర్. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన హోంమంత్రి అనిత. సమస్యకు శాశ్వత పరిష్కారం చేయండి. అధికారులకు 2 చేతులెత్తి జోడిస్తున్న రామ్నగర్ ప్రజలు. బిల్లెహాల్ గ్రామంలో ఘనంగా పీర్ల పండుగ సంబరాలు. మహిపాల్ రెడ్డి పార్టీని వీడినా నష్టం లేదు. మాజీ మంత్రి హరీష్ రావు. వృద్ధిరాలి హత్య కేసులో నిందితుడు అరెస్ట్. విజయసాయిరెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్. రిజర్వేషన్లపై బంగ్లాదేశ్లో ఉద్రిక్తత. 6 మృతి. భారీగా పెరిగిన బంగారం ధరలు. ర్యాంకింగ్స్ దూసుకొచ్చిన టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.